లైసెన్స్ ఉందా? హెల్మెట్ ఎందుకు వేసుకోలేదమ్మా? నీకు నేను నమ్మకం ఉందా బాగా? అంటే కింద పడ్డాను నేను ఏమి కాదరా? లైసెన్స్ బతావు. నెంబర్ ఏందమ్మా ఇది? ఏ బాబు ఇది నెంబర్ ఏందా? ఇదేంది నెంబరు? కరెక్ట్ నెంబర్ లేదేంది? ఎక్కడ కనబడుతుంది? ప్రాపర్ ఇంప్రాపర్ ఉంది చెప్పారు కదా, ఇంప్రాపర్ వేసి. ప్రభాకర్ ఇంప్రాపర్ నెంబర్ ప్లేట్. పాయింట్ సెట్ వేసుకున్నావు కదా నువ్వు, పాయింట్ లేకుండా సెట్ వేసుకుంటావా? 2 వేసుకుంటావు కదా, ఇది కూడా అంతే, ముందు వెనక 2 ఉండాలి. 2 వెయిట్ చేయి, పంపిస్తాను. ఈరోజు మా సిపి సార్ సజ్జనార్ సారు ఆదేశాల మేరకు మరియు మా టైగర్ సార్ జోయల్ డేవిస్ సార్ యొక్క ఆదేశాల మేరకు మా డీసీపీ వెంకటేశ్వరరావు సారు, మా ఏసీపీ సారు లక్ష్మణ్ నాయక్ సార్ యొక్క ఆదేశాల మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఎనీ టైం ఎనీ ప్లేస్ 24/7 ఎప్పుడైనా ఎక్కడైనా ఏ చోటైనా మేము డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చాలా ప్రమాదకరము. ఎవరైతే తాగి నడుపుతారో తనకు కానీ అవతల వ్యక్తులకు కానీ ఈ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. లైక్ ఒక సూసైడ్ బాంబు లాంటి వాళ్ళు వీళ్ళు తాగి నడపడం వల్ల చాలామంది పేదలు, మధ్యతరగతి కుటుంబం వాళ్ళు, రోడ్డు మీద నడిచే వాళ్ళు, ఎవరైనా పనికి పోయే వాళ్ళని గుద్దడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ లాస్ అవుతుంది. ఒక మర్డర్ అయితే ఎంత లాస్ అవుతుంది ఒక ఫ్యామిలీ, సేమ్ ఎలాంటి సంబంధం లేకుండా అమాయకులను గుద్దడం వల్ల కూడా అంతే లాస్ అవుతారు వాళ్ళ ఫ్యామిలీ. ఆర్థికంగా నష్టపోతారు, మానసికంగా క్షోభిస్తుంటారు. సో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ మా ఆఫీసర్లు చెప్పడం వల్ల మేము ఎనీ టైం ఎక్కడైనా కండక్ట్ నిర్వహిస్తున్నాము. ఎవరైతే 0 వస్తుందో వాళ్ళు హీరో అవుతారు, 0 అయితే హీరో బనగాయి అనే నినాదంతో మేము ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ని కండక్ట్ చేసి 0 రావడం కోసం అందరూ ప్రయత్నించండి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా హ్యాపీగా సుఖవంతమైన సౌకర్యవంతమైన డ్రైవింగ్ నిర్వహించడం వల్ల ప్రజలకు క్షేమము, అందరికీ క్షేమము. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క మీడియా ద్వారా తాగకుండా నడపగలరని మనవి మా చార్మినార్ ట్రాఫిక్ పిఎస్ తరఫున. అదేవిధంగా చాలామంది హెల్మెట్ ఉంది కానీ హెల్మెట్ పెట్టుకోవట్లేదు, ఇంకొంతమంది హెల్మెట్ ధరించట్లేదు. మ్యాక్సిమం పబ్లిక్ ఏం చెప్తున్నారంటే హెల్మెట్ ధరించడం వల్ల మాకు హెయిర్ ఫాల్ అవుతుంది, జిడ్డు మన సుండ్రు వస్తుంది అని చెప్తున్నారు. సో దయచేసి హెల్మెట్ అనేది మీకోసమే. ఇవాళ రేపు చూడండి, యాక్సిడెంట్ అయితే హెడ్ ఇంజరీ ఉంటే చాలా ప్రమాదం, మిగతా చోట్ల ఎక్కడ గాయమైనా ఏమి కాదు కానీ రికవరీ అవుతాం. కానీ తలకు యాక్సిడెంట్ ఇంజురీ అయితే రికవరీ అవ్వడం కష్టము. రెండోది హాస్పిటల్లో విపరీతమైన బిల్లులు ఉన్నాయి. ఇవాళ రేపు హెడ్ ఇంజరీ అయితే హాస్పిటల్లో లక్షల ఫీజులు కట్టాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి మీరు హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించి సౌకర్యవంతమైన డ్రైవింగ్ చేయండి. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా డ్రైవ్ చేస్తారని కోరుకుంటున్నాము. అదేవిధంగా మైనర్లకు ఇస్తున్నారు. ఇప్పుడు మా టైగర్ సార్ మెయిన్ ఏంది, స్పెషల్ డ్రైవ్లో మైనర్ మెయిన్ ఉద్దేశం 18 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు తండ్రి కానీ గార్డియన్ కానీ ఆర్ బండి ఓనర్ కానీ ఇస్తే మైనర్లకు మేము వాళ్ళకి కంపల్సరీ కౌన్సిలింగ్ పంపిస్తున్నాం, బండి డిటైన్ చేస్తున్నాం. తర్వాత ఆ బండి ఓనర్ ఎవరైతే ఇచ్చిన వాళ్ళు కానీ బండి ఓనర్ కానీ అతనికి కూడా కౌన్సిలింగ్ ఉంటుంది. ప్లస్ కోర్టులో అతని మీద చలానా ఛార్జ్ షీట్ వేస్తున్నాము. వైలేషన్ కింద అతని మీద ఛార్జ్ షీట్ వేసి కోర్టులో ఫైన్ వేపిస్తున్నాము, జైలు కూడా పోతున్నారు. తర్వాత బండి ఆర్సీ క్యాన్సిలేషన్ కూడా చేపిస్తున్నాం. మైనర్ పిల్లగానికి అతనికి 12 ఇయర్స్ దాకా ఎలాంటి 25 ఇయర్స్ వచ్చిన దాకా కూడా ఎలాంటి లైసెన్స్ ఇవ్వకూడదని చెప్పి మేము ఆర్టీఏ వాళ్ళకు లెటర్ పెడుతున్నాము. తర్వాత ఆర్సీని 12 ఇయర్స్ వరకు క్యాన్సిలేషన్ చేపిస్తున్నాం. కాబట్టి దయచేసి పబ్లిక్ ఇది వినాలి, ఎవరు కూడా మైనర్లకు బండి ఇవ్వకూడదు. మైనర్లకు బండి ఇవ్వడం వల్ల ఏమైందంటే వాడు చనిపోయే అవకాశం ఉంది, లేదా ఇతరులను చంపే అవకాశం ఉంది. రెండోది చనిపోయిన ఫ్యామిలీకి ఎలాంటి ఇన్సూరెన్స్ రాదు. ఎందుకంటే మైనర్ డ్రైవింగ్ తోలడం వల్ల అతనికి లైసెన్స్ ఉండదు కాబట్టి క్లైమింగ్ చాలా ఇబ్బంది అవుతుంది. సో మా టైగర్ ఆఫీసర్ గారు ఈ స్పెషల్ డ్రైవ్ పెట్టడం దాని ఉద్దేశం అందుకోసమే. సో ఎవరైతే మైనర్ డ్రైవింగ్ చేస్తారో అతనికి లైసెన్స్ రాకుండా చేస్తున్నాము. ఫ్యూచర్లో ఆర్సీ క్యాన్సిల్ అవుతుంది, కౌన్సిలింగ్ ఉంటుంది, ఛార్జ్ షీట్ వేస్తున్నాము అతని మీద. దయచేసి మైనర్లకు బండి ఇవ్వకండి. తర్వాత వితౌట్ డిఎల్ లేకుండా బండి నడపద్దు. వితౌట్ డిఎల్ లేకుండా బండి డిటైన్ అవుతుంది, అతని మీద ఛార్జ్ షీట్ వేస్తున్నాము, కౌన్సిలింగ్ ఉంటుంది. తర్వాత ఇంప్రాపర్ నెంబరు, ఇర్రెగ్యులర్ నెంబరు, ఇవి మ్యాక్సిమం చీటింగ్ చేసే వాళ్ళు మాత్రమే ఈ విధంగా నెంబర్ ప్లేట్ని ఇంప్రాపర్గా, ఇర్రెగ్యులర్గా మోడిఫికేషన్ చేస్తున్నారు.
సో ఎవరైతే అలా ఉంటారో ఆ పనులను కూడా మేము డిటైన్ చేసి అతని మీద ఛార్జ్ షీట్ చేసి కోర్టు ద్వారా అతనికి చట్ట విధంగా ఎంత ఫైన్ ఉంటుందో అంత ఫైన్ ఇంపోజ్ చేపిస్తాం. సో దయచేసి ప్రజలందరూ కూడా ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించి సురక్షితమైన డ్రైవింగ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.